మరి ఇప్పుడు అందరి మనసులో అంటే రోజు పొద్దున్న లేస్తే ఇప్పుడు అందరూ న్యూస్ ముందే ఉంటున్నారు. ఇప్పుడు అలాంటి వాతావరణం ఉంది కాబట్టి. సో, నిజంగానే ఈ యుద్ధం అయ్యేటటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? యుద్ధం అయ్యే అవకాశాలు కనిపించాల్సిన అవసరం ఉంది. అవకాశాలు కాదండి, చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. ప్యాంట్లు తీసి హిందువా ముస్లిమా చూసి కాలుస్తావా? ఎంత ధైర్యం నీకు? ఎన్ని గుండెలు నీకు? భర్తను కాల్చిన తర్వాత కొడుకు తల్లి అక్కడ ఉండి, ఒరే టెర్రరిస్ట్ కుక్క, నీకు ఎటు పోతున్నావురా? మమ్మల్ని కూడా కాల్చే, మా నాన్నని కాల్చినావు కదా నా పిల్లగాడు అన్నాడు. ఆ గుండె చూడండి, అరే టెర్రరిస్ట్ కుక్క మమ్మల్ని కూడా కాల్చేయరా అని అన్నాడు ఆ అబ్బాయి. వాళ్ళ నాన్నని కాల్చేసిండన్న బాధతోని. అంటే అప్పుడు వాడు అంటున్నాడట, జిహాదీ గాడు, పోయి మోదీకి చెప్పుకో. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరన్నా పిల్లల్ని ఏమన్నా అన్నాం అనుకోండి, వాళ్ళు ఏడ్చి నా వస్తువు నాకు ఇచ్చే అనుకుంటే వాళ్ళు ఏడ్చారు అనుకో, పోయి మీ నాన్నకి చెప్పుకో అంటాం చూసిన. కరెక్ట్. అట్లా నరేంద్ర మోదీ దేశానికి రాజు. అది డెమోక్రటికలీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా రాజు స్థానంలో ఉన్నాడు. రాజు అంటే ప్రజలకు తండ్రితో సమానం. అందుకే పోయి మోదీకో బోలో అన్నాడు వాడు. మరి ఇప్పుడు వచ్చి తండ్రికి చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ. తండ్రి ఇప్పుడు ఎవడైతే పిల్లల్ని నేర్పించిండో వాని బూరు వీకి షారగాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ని ముక్కలు చేస్తాడా? ఇండస్ వ్యాలీ ట్రీటీతోని వాళ్ళకు మొన్నటిదాకా బిచ్చం కోసం ఏం పట్టుకుంటాం? చిప్ప పట్టుకుంటాం. కరెక్ట్. సో ఇప్పుడు అట్లా చిప్ప పట్టుకొని తిరిగింది ప్రపంచం అంతా పాకిస్తాన్. ఇప్పుడు గ్లాస్ కూడా పట్టుకొని తిరగాలి, ఎందుకంటే నీళ్లు కూడా ఇస్తలేం కదా మనం. ఇప్పుడు మా ఇంట్లో ట్యాప్ ఉందండి, వాటర్ ట్యాప్. మీ ఇంట్లో నీళ్ళు లేవు, నేను బోర్ వేసుకున్నా, నాకు నీళ్ళు పడ్డాయి, మీకు పడలే. మీకోసం మంచినీళ్ళు పోనీ తీయని నేను ఇస్తున్నా మీకు. మీరు నా ఇంటి మీద రాళ్ళు ఇస్తాను, నేను మళ్ళీ నీళ్ళు ఇస్తాను మీకు. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? అందుకనే ఇండస్ వ్యాలీ ట్రీటీని సస్పెండ్ చేసేసి వాళ్ళకి నీళ్ళు ఇస్తలేరు మోదీ.